హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అండ్ కంటెస్టెంట్కి ఎదురైన సృష్టి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సృష్టి వచ్చేసి కొరియోగ్రాఫర్గా అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసింది. డీ ప్రోగ్రామ్తో తనకి మన గుర్తింపు అంటే తన కెరియర్లో చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చిన్నప్పటి నుంచి తనకి డ్యాన్సింగ్ అంటే ఇష్టం ఉండటంతో తన కెరియర్ని చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది. మన తెలుగు వాళ్ళకి డీ ప్రోగ్రామ్ ద్వారా తను పరిచయం అయింది. తను పుట్టి పెరిగిందంటే ఛత్తీస్గఢ్లోనే పుట్టి పెరిగింది. తనకి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో డీ ప్లాట్ఫామ్ మీద వచ్చింది. అలా వచ్చి తను కొంతమందికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసింది. తను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఇలా చాలా లాంగ్వేజెస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి డ్యాన్స్ అయితే చేసింది. రీసెంట్గా వచ్చి కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది జానీ మాస్టర్ విషయంలో. సో జానీ మాస్టర్ ఏదో చేశారు అన్నట్టు. సో జానీ మాస్టర్ దగ్గర కొన్ని రోజులు వర్క్ చేసింది తను. అది ఇప్పుడు కేసు సాల్వ్ అయిపోయింది. మళ్ళీ తనకంటూ ఒక సినిమా కూడా చేసింది. ఆ సినిమా ప్రమోషన్స్లో కూడా తను ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో తనకి అంత గుర్తింపు రాలేదు. డీలో గుర్తింపు వచ్చింది కానీ ఆ సినిమాలో అంత గుర్తింపు రాలేదు. సృష్టికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్.